ఎప్పుడైనా మనం చాలా అజాగ్రత్తగా ఉన్నామంటే ఇలాంటి మోసాలు మీకు కూడా జరగచ్చు. నాకైతే క్రీమ్ స్టోన్‌లో జరిగింది. వెంటనే నేను తీసుకున్న ఐస్ క్రీమ్‌ని రిటర్న్ ఇచ్చేసా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తుంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. క్రీమ్ స్టోన్ అంటే అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ మేక్ యువర్ ఓన్ ఐస్ క్రీమ్ ఎక్స్పీరియన్స్ని మీరు టేస్ట్ చేశారా? మీరు టేస్ట్ చేయనట్టయితే ఈ వీడియో చూడండి. దాని ప్రైస్ ఎంత, అసలు టాపింగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏముంటాయి, ఈ ప్రాసెస్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్, అసలు క్రీమ్ స్టోన్ హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే నెక్స్ట్ టైం మీరు కూడా క్రీమ్ స్టోన్ కి వెళ్ళేటప్పుడు మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. క్రీమ్ స్టోన్ 2009లో హైదరాబాద్ లో మొదటి స్టోర్ ఓపెన్ చేశారు. మరే ఇతర రెగ్యులర్ ఐస్ క్రీమ్ షాపుల్లా కాకుండా ఇది ఒక మేక్ యువర్ ఓన్ కాన్సెప్ట్. చాలా స్పెషల్. మీరు ఫ్లేవర్, మిక్సింగ్, టాపింగ్స్ అన్ని మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. స్క్రీన్ లో చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడాన్ని ఐస్ క్రీమ్ స్టోన్ కోల్డ్ టెక్నిక్ అని అంటారు. ఇది 1988లో యుఎస్ లో మొదలైంది. క్రీమ్ స్టోన్ ఈ మోడర్న్ ఐస్ క్రీమ్ ట్రెండ్ ని ఇండియాలో విస్తరించింది. అసలు ఈ మేక్ యువర్ ఓన్ ఐస్ క్రీమ్ ఎలా చేస్తారంటే, మీకు నచ్చిన బేస్ ఫ్లేవర్ పిక్ చేసుకోండి. వెనిలా, చాక్లెట్, స్ట్రాబెరీ, మ్యాంగో, కాఫీ ఇంకా చాలానే ఉంటాయి. అలానే ఒక మిక్సింగ్ ఎంచుకోవచ్చు. బ్రౌనీ, నట్స్, చాకో చిప్స్, ఫెరోరా రోచి, ఓరియో, ఫ్రూట్స్ వీటన్నిటిని కోల్డ్ స్టోన్ పై మిక్స్ చేసి స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్ గా మారుస్తారు. టాపింగ్స్ అండ్ సిరప్ ను కూడా జోడిస్తారు, సర్వ్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో స్టోన్ కోల్డ్ ఐస్ క్రీమ్ కు ఒక రిచ్ టెక్స్చర్, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. కోల్డ్ స్టోన్ పై ఐస్ క్రీమ్ మిక్స్ చేయడం కాకుండా కొన్ని స్టోర్స్ లో ఐస్ క్రీమ్ జగ్లింగ్ కూడా చేస్తారు. ఈ టెక్నిక్ వల్ల 7 రకాల టాపింగ్స్ మిక్స్ చేసి ఒకే స్పూన్ లో పొందొచ్చు. నేనైతే పానీపూరి బండివాడి దగ్గర యూజ్ చేసిన టెక్నిక్ లాగా తోడా ఎక్స్ట్రా ప్యాజ్ డాలా అన్నట్టు తోడా ఎక్స్ట్రా టాపింగ్స్ డాలా అన్నాను. వెంటనే అతను ఏమన్నాడంటే, పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ప్రతి టాపింగ్ ఓన్లీ 1 సర్వింగ్ అని సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. బట్ నేనైతే ఏదో అలా వేయించుకోవాలని చెప్పి అట్లీస్ట్ ఆ చాకో చిప్స్ అయినా యాడ్ చేయమని అడిగాను. ఇంకా తప్పేదో లేదన్నట్టు ఆ చాకో చిప్స్ కొంచెం యాడ్ చేశారు. అసలు ఈ క్రీమ్ స్టోన్లో ఉన్న ఐస్ క్రీమ్ ఎందుకు అంత ఖరీదుగా ఉంటుంది? రెగ్యులర్ ఐస్ క్రీమ్ని మనం క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఫ్రెష్లీ మేడ్ ఐస్ క్రీమ్, అందుకే రెడీమేడ్ కంటే రిచ్ టెక్స్చర్, క్రీమీగా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతారు. ఒరిజినల్ బెల్జియన్ చాక్లెట్, ఇంపోర్టెడ్ నట్స్ ఇలాంటివే యూజ్ చేస్తారు. అలానే కస్టమైజేషన్, మీరు కోరుకున్న విధంగా క్రీమ్ మిక్స్ని, టాపింగ్స్ని జోడించడం వల్ల మరింత టేస్ట్ అండ్ మరింత కాస్ట్. అలానే కోల్డ్ స్టోన్ టెక్నిక్, -4 degrees కోల్డ్ స్టోన్ పైన మిక్స్ చేయడం వల్ల ఎక్కువ రిచ్నెస్ వస్తుంది ఈ ఐస్ క్రీమ్కి. దీనివల్ల ఐస్ క్రీమ్ కాస్ట్ రెగ్యులర్ కంటే 2 times లేదా 3 times ఎక్కువ అవుతుంది. వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీమ్ ఎంతో తెలుసా? 5 lakhs. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బ్లాక్ డైమండ్ ఐస్ క్రీమ్ దుబాయ్లో ఉంటుంది. ఇందులో 23 carats గోల్డ్ ఫ్లేక్స్, ఇరానియన్ సాఫ్రాన్, ఇటాలియన్ ట్రఫుల్ అన్నీ కలిపి మిక్స్ కొడతారనమాట. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అలానే మీరు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫ్లేవర్స్ ఏంటంటే ఫెరోరా రోచి ఫ్యాంటసీ. ఇదైతే చాక్లెట్ లవర్స్ కి కోసం ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే నట్టీ క్రంచ్, క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాసో రిచ్నెస్ అన్నీ కలిసి ఉంటాయి ఈ ఫ్లేవర్లో. బ్రౌనీ బ్రేక్, హాట్ బ్రౌనీ అండ్ కోల్డ్ ఐస్ క్రీమ్ కాంబో అయితే ఇంకా అదిరిపోయింది అనుకోండి. అలానే ఓరియో ఓవర్లోడెడ్, ఓరియో లవర్స్ గురించి స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. అలానే ఫ్రూట్ ఎగ్జోటికా, మిక్స్డ్ ఫ్రూట్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయితే కాంబినేషన్ భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన టాప్ ఫ్లేవర్స్ అయితే ఇవే. అలానే మేక్ యువర్ ఓన్ ఐస్ క్రీమ్ ని మీ క్రియేటివిటీతో ట్రై చేయొచ్చు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే క్రీమ్ స్టోన్ లో 30+ కాంబినేషన్స్ పాసిబుల్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ ని ఐరన్ స్పాచులాతో ఫ్లిప్ చేసి మిక్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్ బ్లెండింగ్ అవుతుంది. బెస్ట్ ని టేస్ట్ చేయాలంటే మనకు కూడా ఒక బెస్ట్ టేస్ట్ ఉండాలి. నాకైతే అంత పెద్ద కాంబినేషన్స్ తెలియవు. నాకు నచ్చిన ఆ ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేయించి టాపింగ్స్ యాడ్ చేయించి తీసుకున్నాను. ఓకే అనిపించింది. బట్ ఎవరికైతే మంచి టేస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఇంకా మంచి ఫ్లేవర్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఐస్ క్రీమ్ బ్యాక్ ఇచ్చానంటే పైన చాకో చిప్స్ కనబడట్లేదు, సో అందుకే నేను బ్యాక్ ఇచ్చాను. ఫైనల్లీ అక్కడ టేబుల్ పైన పెట్టి చాకో చిప్స్ మళ్ళీ యాడ్ చేశాడు అతను.
మీరు మాత్రం ఇలాంటి మోసాలకి చాలా దూరంగా ఉండండి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. అండ్ మీరు ఐస్ క్రీమ్ లవర్ అయినా అలానే ప్రీమియం టేస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, కస్టమైజ్ చేసి ఐస్ క్రీమ్ తినాలనుకున్నా, ఇదైతే ఒక పర్ఫెక్ట్ ప్లేస్. డెఫినెట్లీ క్రీమ్ స్టోన్ ని ట్రై చేయండి. నాకైతే ఐస్ క్రీమ్ 200 పడింది అండ్ ఫ్లేవర్స్ అండ్ టాపింగ్స్ మారేటప్పటికి మేబీ 300 అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.